గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత నమస్తే. మనం ఆగస్టు మంత్ రాశి ఫలాల గురించి చెప్పుకుంటున్నాం. అయితే ఈ ఆగస్టు మంత్ వచ్చేటప్పటికి మనకి శుక్లపక్ష అష్టమితో స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసం శుక్లపక్ష అష్టమితో స్టార్ట్ అయ్యి మనకి సప్తమి భాద్రపద మాసంతో కంప్లీట్ అవుతుంది. ఈ మధ్యలో ఉన్న 31 రోజులు కనుక చూసుకుంటే ప్రతిరోజు ఎంతో విశిష్టత కలిగిన రోజు, ఎంతో ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత కలిగిన రోజు. ఎన్నో మనం వ్రతాలు, నోములు ఇవన్నీ చేసుకుంటే ఎంతో ఫలితం వచ్చేస్తుంది. తద్వారా మనకి విశేషమైన ధన ప్రవాహము, ఐశ్వర్యము, తర్వాత ఎలాంటి భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు, తర్వాత మనస్పర్ధలు ఉన్నా కానీ అవన్నీ రావటానికి ఎన్నో రకమైన ముఖ్యమైన పండగలు ఇవన్నీ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కళ్ళు సోమవారాలు చేస్తారు, మంగళగౌరి వ్రతాలు చేస్తారు. వరమహాలక్ష్మి వ్రతం 8వ తారీఖున ఉంది. 9వ తారీఖు వచ్చేటప్పటికి గాయత్రి మాత జన్మదినం, జంజాల పండగ, జంజాలు మార్చుకునే రోజు అనుకుంటారు. తర్వాత వచ్చేటప్పటికి 16వ తారీఖు కృష్ణ జన్మ అష్టమి ఉంది. అశేష దుఃఖ నివారణార్థం లక్ష్మీనారాయణం భజే అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా మనకి 27వ తారీఖు వినాయక చవితి వ్రతం ఉంది. ఎవరికైతే సిద్ధి బుద్ధి కావాలనుకుంటారో వాళ్ళు వినాయకుడిని తప్పకుండా ఖచ్చితంగా ఆ రోజున వినాయక చవితి పండగని ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకోండి. ఇక్కడ సిద్ధి అంటే అనుకున్న పని అనుకున్న విధంగా జరగటము, బుద్ధి అంటే మనకు డెసిషన్ మేకింగ్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉండటం, ఇంటెలిజెన్స్ ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే ఒక విజ్డమ్, విజ్ఞానం అంతా కూడాను మనకి బుద్ధి ద్వారానే వచ్చేస్తుంది. ఈ సిద్ధి బుద్ధి కావాలన్నా, ధనం కావాలన్నా, అనేకమైన దుఃఖాలు పోయేసి పరిహారం జరగాలన్నా, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండాలన్నా కానీ, శివుని యొక్క కటాక్షం వచ్చి అశేషమైన దుఃఖంగా ఉన్నా కానీ ఇవన్నీ పోవటానికి ఈ శ్రావణ మాసంలో ఉన్న ఎన్నో పండగలు, తర్వాత పర్వదినాలను చక్కగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ ఆయుష్, ఐశ్వర్యం కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కన్యరాశి కనుక మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళు ఆగస్టు మంత్ 2025 సంవత్సరంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మంత్ అని మనం చెప్పుకోవాలి. కొంచెం గ్రహాల యొక్క పరిస్థితి ప్రతికూలంగా ఉండటంతో అనుకోని విధంగా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ఫస్ట్ కనుక ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, తర్వాత చిత్త 1, 2, 3 పాదాలంతా 1, 2 పాదాలంతా కూడాను మనకి కన్యరాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో ఈ అక్షరాలంతా కూడాను మనకి కన్యరాశిలో ఉంటారు. మనం గ్రహ యొక్క స్థితిని బట్టి కనుక చూసుకుంటే ఆగస్టు 17న సూర్యుడు మారుతూ ఉన్నారు సింహరాశిలోకి. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో జూలై 22వ తారీఖున మారుతూ ఉన్నారు. తర్వాత మనకి శుక్రుడు వచ్చేటప్పటికి 26వ తారీఖు జూలై 26వ తారీఖు మిథున రాశిలో మారుతూ ఉన్నారు. తర్వాత కుజుడు వచ్చి మనకి 28వ తారీఖున కన్యరాశిలో మారుతూ ఉన్నారు. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని గట్టిగా మనం గనక చూసుకుంటే కన్యరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. కన్యరాశి గనక మనం చూసుకుంటే లఘు గోచారము, సూక్ష్మ గోచారం ప్రకారం గనక మనం చూస్తే వీళ్ళకి ధనచ్ఛేదం, శత్రుపీడం, కలహం, ధనచ్ఛేదం, శత్రుపీడం, కలహం, కానీ పుష్టిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా కొంచెం అంత యావరేజ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ ప్రకారం కనుక చూసుకుంటే విపరీతంగా ధనం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, శత్రువుల పీడ చాలా ఎక్కువగా ఉంటుంది, వృధాగా గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత హెల్త్ కూడా మీకు అంత సహకరించదు అని మీరు తెలుసుకోవాలి. మనకి 12వ ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే అంటే ఆగస్టు 17th తర్వాత నుంచి మీకు ఆల్మోస్ట్ సెప్టెంబర్ 17th వరకు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం. ఎందుకంటే సూర్యుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల మనకేమని చెప్తారంటే జాబులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా జాబు పోయే అంత అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. జాబుల అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే స్వస్థాన నాశనం చైవ బంధురోగ ధన వ్యయ ప్రాణపర్యంతమాపత్తిం అవమానం వ్యయే రవు అని చెప్తారు. అంటే 12వ ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే స్వస్థాన నాశనం చైవ, ఇప్పటిదాకా మీరు కష్టపడి సంపాదించుకున్న మీ యొక్క
పదవి, పొజిషన్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులకు ఎవరికన్నా రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విపరీతంగా ధనం కూడా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ప్రాణ పర్యంతం ఆపత్తులు అంటే ట్రబుల్స్ వచ్చేస్తాయి. ప్రాణం పోయే అంత ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవమానం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. నాకు చాలామంది కాల్స్ ఈ టైప్ సిచ్యువేషన్స్ జనరల్గా వస్తుంటాయండి. 12వ ఇంట్లో రవి ఉన్నప్పుడు జనరల్గా వాళ్ళు జాబ్ కోల్పోవటం, ఉన్న ప్రాజెక్ట్ పోవటము, ఆన్ బెంచ్కి రావటము, లేదంటే ఇంకా మనకి చెప్పాలనుకుంటే విపరీతమైన అవమానం వస్తుంది. ఎప్పుడైతే మనం జాబ్ కోల్పోయామో, లేదంటే సమాజంలో ఉన్న ప్రాజెక్ట్ కోల్పోయామో, లేదంటే అప్రైజల్లో చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నారనుకోండి, అవమానంగా ఫీల్ అవుతారు. బాగా మీకు జాబ్ ఎన్నుముకగా ఎవరికైతే ఉంటుందో, వాళ్ళకి సహకరిస్తుంటుందో, జాబే ముఖ్యం అనుకో వాళ్ళ లైఫ్లో ఎవరైతే ఉంటారో, ఇలాంటి వాళ్ళకి జాబ్ పోవటంతో ప్రాణాలు పోయినట్లు ఫీలింగ్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకోవాలి. అయితే మీకు రోగాలు ఏమైనా ఉంటే తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు శత్రువులు ఉంటారు, కానీ వాళ్ళైతే మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరండి. ఇది గమనించుకోవాలి. కుజుడు మీకు ఫస్ట్ హౌస్లో ఉన్నారు. అగాని ఇది మంచి పొజిషన్ కాదండి. వాళ్ళు 4th హౌస్ని 8th హౌస్ని చూడటంతో కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్లో కుజుడు ఉన్నారు. కుజుడు 1వ ఇంట్లో కనుక ఉంటే జ్వరం ఖడ్గవర్ణం చైవ భార్య బంధు విరోధ కృత్ చంద్రరాశి గతే యక్ష రాక్షస పీడన మనకు చెప్తూ ఉంటారు. ఈ టైంలకి జ్వరము, ఖడ్గవ్రణం, భార్యలతోటి బంధువులతోటి గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేహానికి దెబ్బలు తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా యక్ష రాక్షస పీడనం అని చెప్తూ ఉంటారు. అంటే ఏయో తెలవని ఒక బాధలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఆటంకాలు వచ్చేసి సడన్గా మీకు ఉపయోగపడే వాటిని మీకు కట్టయి దూరంగా వెళ్ళే అవకాశం, మీ దగ్గర నుంచి కట్టయిపోయి దూరంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీకు కడుపు నొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు గాయాలయ్యి మీ రక్తాన్ని మీరే కళ్ళ చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. 10వ ఇంట్లో శుక్రుడు ఉన్నారండి. శుక్రుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఇదంత మంచి పొజిషన్ కాదని చెప్తారు. ఏ విధంగా అంటే మనకి వెకులం చైవ నిస్సత్వం అర్ధనాశనం రిపో భయం శ్రీ సౌఖ్య హానిం మాప్నోతి దశమస్తే భృగు అని చెప్తారు. ఈ టైంలో మనకేం చెప్తారంటే మహర్షులు, ఇప్పటిదాకా మీ దగ్గర చక్కగా మీకు అనుకూలంగా ఉండి మీకు ఎవరెవరైతే సపోర్ట్ ఇస్తున్నారో స్టాఫ్ కానీ ఎంప్లాయీస్ కానీ, లేదంటే మీకు సంబంధించిన తెలిసిన వాళ్ళ ఇంటి కానీ బయట కానీ లేడీస్ ఎవరన్నా ఉంటే వాళ్ళు మీకు ఇప్పటిదాకా ఎంత మీకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మీకు వ్యతిరేకంగా మారి మిమ్మల్ని సింహంలో గాండ్రించే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి శాస్త్రాలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలైతే వాళ్ళకి సంబంధించిన పురుషుల చేత, అదే కనుక పురుషులైతే వాళ్ళకి సంబంధించిన స్త్రీల చేత చాలా ఇబ్బంది పడే అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనకేం చెప్తున్నారు, వెకులం ఏదో ఒక మనసులో బాధపడే అవకాశము, బలం తగ్గటం, శత్రువులతో భయము, స్త్రీ సౌఖ్యం లేకపోవటం, అవమానాలు ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా 4వ ఇంట్లో కనుక దృష్టి ఉండటం, ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో బాగుంటుంది. తర్వాత కొత్తగా వెహికల్ కొనుక్కోవటం కానివ్వండి, ఏదన్నా ఇలాంటి వాటికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు చూశారు కదండి, 3 యొక్క గ్రహాలు ఏది వాళ్ళకి అంత అనుకూలంగా లేకపోవడంతో ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని చెప్పేసి మీరు గమనించుకోవాలి. ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త 3 నక్షత్రాలు ఉన్నాయండి. నక్షత్ర ప్రకారం కనుక మనం చూసుకుంటే ఉత్తర ఫాల్గుని వీళ్ళకి వస్త్రలాభం ఉంది, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, లాభప్రదం కూడా ఉంటుంది. కానీ వీళ్ళకి మృత్యు భయము, మరణము అని 2 చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మరణము అంటే మీరు ఇంతకుముందు తలపెట్టిన కార్యక్రమం ఏదైనా ఉంటే అది అంతటితో అర్ధాంతంగా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మృత్యు భయం అంటే ఫ్యూచర్లో మీకు అసలు ఎలాంటి ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుందా లేదా అన్న ఈ టైపుకి సంబంధించినగా అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీటికి సంబంధించిన జ్యోతిష్కుల్ని కలిస్తే వాళ్ళు మీకు సరైన డైరెక్షన్, అవగాహన మీకు ఇస్తూ ఉంటారు. హస్తా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. విదేశాగమనం, పరవాసనము, న్యూగా బట్టలు కొనుక్కోవటం, షాపింగ్లు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి ఒకటి మాత్రం జాగ్రత్తగా ఉండాలి, మరణము అని చూపిస్తుంది. అంటే మీకు తెలిసిన పని, మీకు బాగా ఎప్పటిదాకా చేస్తున్న పని మధ్యలో అర్ధాంతంగా ఆగిపోయేసి ముందుకెళ్ళని పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా చిత్తా నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభం ఉంటుంది. ఫారిన్ రిలేటెడ్ ఇన్కమ్, ఫారిన్ రిలేటెడ్ అవకాశాలను ఎక్కువగా ఉంటుంది. విదేశాగమనం, ఫారిన్ వెళ్ళే అవకాశము, ఫారిన్ ట్రావెల్ చేసే అవకాశము, ఫారిన్లో స్టే చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా దేహ పీడనం, వీళ్ళకి శారీరకంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మరి ఉత్తర ఫాల్గుని వాళ్ళకి పశునాశనం అని చెప్పుకోవాలి, ఎవరికైనా కనుక వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటే. లేదంటే ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చే కాలు కానివ్వండి, వెహికల్స్ కానీ, ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, ఇలాంటి వాటికి సంబంధించిన వస్తువులు మీకు ఉపయోగం లేకుండా పడిపోయి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిత్తా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే అగైన్ ధననాశనం వీళ్ళకి విపరీతంగా ఉంది. అనుకోని విధంగా ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. సో చూశారు కదండి, నక్షత్రాల ప్రకారం ఎలా ఉందో మీరు తెలుసుకున్నారు. సో ఈ రాశి వాళ్ళకి కనుక చూసుకుంటే మీరు ఖచ్చితంగా మహామృత్యుంజయ మంత్రాన్ని నిరంతరం జపించుకోవాలి. అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేసుకోవాలి. వీలైతే ఇంకా మన్యు పాశుపత అభిషేకాన్ని ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ రాశి వాళ్ళకి ధన ప్రవాహం కనుక ఎక్కడైనా కనుక ఆగిపోయి ఉంటే సామూహికంగా నా ఆధ్వర్యంలో 21 శ్రావణ మాసం 21, 22 తారీఖుల్లో విశేష హోమాలు అభిషేకాలు చేయటం జరుగుతుంది. గురువారం 21వ తారీఖున కుబేర పాశుపత అభిషేకం చేయటం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ ఇంట్లో ధనం స్థిరంగా నిలబడాలని. శుక్రవారం, లాస్ట్ శుక్రవారం వచ్చేటప్పటికి ఇక్కడ మహాలక్ష్మి విశేష హోమం చేయటం జరుగుతుంది. ఈ మహాలక్ష్మి విశేష యోగంలో 2 భాగాలు ఉంటాయి. ఫస్ట్ హోమం వచ్చేటప్పటికి శీఘ్రంగా ధనం రావటం, అంటే త్వరగా మీ ఇంటికి ధనలక్ష్మి రావాలని. రెండోది వచ్చేటప్పటికి మీరు ఇంతకుముందు ఎవరికన్నా అప్పులు ఇచ్చినా, మీ దగ్గర ఎక్కడైనా ధనం కోల్పోయినా, లేదంటే మీ ధనం వేరే చోట ఎక్కడన్నా లాకప్ మీ దగ్గర ధనం లేకున్నా, అలా త్వరగా నష్టద్రవ్య ప్రాప్తి అంటారు, దీది మీకు సిద్ధించడానికి ఈ రెండింటికి కలిపేసి 2వ రోజు హోమం చేయడం జరుగుతుంది. అంటే టోటల్గా మీకు ధనం త్వరగా రావడానికి, ధనం మీ దగ్గర నిలబడడానికి, మీ ధనం ఎక్కడికన్నా పైన పోయి ఉంటే లాస్ అంటే ఆ ధనం తిరిగి మరలా మీకు రావడానికి ఈ యొక్క హోమాలు, అభిషేకాలు ఉపయోగపడతాయి. ఇది ఫస్ట్ టైం నేను సామూహికంగా చేస్తున్నాను. తక్కువ మందికి ప్రవేశం ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ టైం చేయటం, తర్వాత ఎక్కువ మంది క్రౌడ్ ఉంటే మేనేజ్ చేయడం కష్టం అవ్వచ్చు, అన్సర్టినిటీ ఫేస్ చేయొచ్చు అని. సో వీలైనంత త్వరగా నాకు ఆల్రెడీ కాల్స్ అవన్నీ వస్తున్నాయి. త్వరగా దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను దేవుని ప్రార్థిస్తున్నాను. నమస్తే.